హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే లెందీగా ఉండకుండా మీకు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను. ఎగ్జామినేషన్స్ కి టైం ఉండదు. సో ఇప్పుడు అంత లెందీ ప్రాసెస్ గా చెప్పకుండా సి లాంగ్వేజ్ సిఎంఈ స్టూడెంట్స్ కి సంబంధించి కోడ్ వచ్చేటప్పటికి ఇది ఐ థింక్ సో 106 అనుకుంటా ఇది. సో ఈ కోడ్ కి సంబంధించి మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేనైతే ఇస్తున్నాను. సో ప్రోగ్రామ్స్ కూడా రాసి పెట్టాను. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రోగ్రామ్స్ లిస్ట్ కూడా అక్కడ ఇస్తాను. అండ్ అలానే మీరు ప్రతి అప్డేట్ కూడా నా దగ్గర నుంచి అయితే పొందొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, డ్రాయింగ్ కూడా ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను మన ఛానల్లోని. ఎవరైనా కావాలనుకున్నట్టయితే ఆ వీడియోని కూడా చూడండి. సో ఆలస్యం చేయకుండా వెంటనే మనం అయితే ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా కుదిరినట్టయితే షేర్ చేయండి. చాలా మంది అయితే ఈ సిచ్యువేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాటి వల్ల చాలా అయితే యూజ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రోగ్రామ్స్. ఫస్ట్ ప్రోగ్రామ్స్ ఆన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అని ఉంటాయి కదా, అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజ్, టెరినరీ ఆపరేటర్స్, అవన్నిటికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మీ ఇష్టం ఏమైనా ప్రిపేర్ అవ్వచ్చు ఆపరేటర్స్ యూజ్ చేస్తూ. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఆ తర్వాత మీకు ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, స్విచ్ కేస్ స్టేట్మెంట్ నుండి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్తాను చూడండి. ప్రోగ్రామ్ టు ఫైండ్ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్ యూజింగ్ బోత్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. తర్వాత ప్రోగ్రామ్ టు ఫైండ్ లీప్ ఇయర్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. తర్వాత థర్డ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ బిగ్గెస్ట్ అమౌంగ్ టూ నెంబర్స్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఆ తర్వాత ప్రోగ్రామ్ టు ఫైండ్ బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఆ తర్వాత ప్రోగ్రామ్ టు ఫైండ్ గ్రేడ్ ఆఫ్ స్టూడెంట్స్ అకార్డింగ్ టు స్పెసిఫైడ్ మార్క్స్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఓకే. ఆ తర్వాత ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆన్ స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆన్ స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఇది ఇక్కడ వరకు మీకు స్విచ్ కేస్ స్టేట్మెంట్ కోసం, ఆ తర్వాత రిమైనింగ్ అన్ని కోసం కూడా చెప్పాను. సో ప్రోగ్రామ్స్ అనేవి సిఎంఈ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీకు హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ప్రోగ్రామ్స్ నుండి వస్తుంది, థియరిటికల్ ఎక్కువ ఇవ్వడు. సో నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ ని మీరు నేర్చుకోండి. మీరు గూగుల్లోకి వెళ్తే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ క్వశ్చన్ ని మీరు టైప్ చేస్తే మీ గూగుల్లో నుంచి మీకు ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది. ఓకేనా, గూగుల్లో టైప్ చేసి చూడండి, వస్తుంది. ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. ఓకేనా, ఈ 1 to 2 నెంబర్స్ కి ప్రోగ్రామ్ అనేది వైల్ లూప్ తోని, డూ వైల్ లూప్ తోని, ఫర్ లూప్ తోని ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని చూసుకోండి. ఆ తర్వాత ప్రోగ్రామ్ టు ఫైండ్ పాలిండ్రామ్ ఆఫ్ నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్. ఇవన్నీ లెసన్స్ నుండి కలిపి తీసుకునేవి, ఒక లెసన్ నుండే కాదు. సో ప్రోగ్రామ్ టు ఫైండ్ పాలిండ్రామ్ ఆఫ్ నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్. పాలిండ్రామ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, వైల్ లూప్ యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ ని రాసుకోవడానికి ట్రై చేయండి. ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫిబొనాకీ సిరీస్ యూజింగ్ రికర్షన్స్ అని చెప్పి మనకి ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ లో వస్తుంది. దానిలో నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. ఆ తర్వాత ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫిబొనాకీ సిరీస్ యూజింగ్ ఫర్ లూప్. ఏదైతే పైన మనం ఫిబొనాకీ సిరీస్ ని రికర్షన్ తో యూజ్ చేసి రాసామో, కిందన ఫర్ లూప్ తో యూజ్ చేసి రాస్తాం. ప్రోగ్రామ్ టు ఫైండ్ ప్రైమ్ నెంబర్స్ యూజింగ్ నెస్టెడ్ ఫర్ లూప్ స్టేట్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో ఈ క్వశ్చన్ ఉంది కదా, చూడండి ఒకసారి. సో ఇగోండి ఇక్కడ ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. 11th క్వశ్చన్ ఇది. మీరు రాందే ఇంకే ప్రోగ్రామ్ కూడా మీరు చేయలేరు. అంటే రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ అనిపించింది. సో మీకు ఏ దాంట్లో అయినా కూడా ఇదైతే అడుగుతాడు. సో మీరు ఇదైతే చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఆ తర్వాత చూద్దాం మనం. సో చూసినట్టయితే సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ప్రోగ్రామ్ టు ఫైండ్ ఎడిషన్ ఆఫ్ 2 matrices యూజింగ్ 2D array. మీకు అరేస్ కాన్సెప్ట్ నుండి ఈ 2D array కి సంబంధించి ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ నుంచి అడుగుతారు. ఆ తర్వాత ఎడిషన్ మిస్ అయితే ప్రోగ్రామ్ టు ఫైండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 matrices యూజింగ్ 2D array. సో 2-dimensional array నుండి ఎడిషన్ అయినా అడగొచ్చు, లేదా మల్టిప్లికేషన్ అయినా అడగొచ్చు. మాక్సిమం టైమ్స్ లో మల్టిప్లికేషన్ అడిగే ఛాన్సెస్, స్కోప్ ఎక్కువ. సో మీరు ఏది అడిగినా కూడా రెడీగా ఉండాలి కాబట్టి 2 ప్రోగ్రామ్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా, సో 2 ప్రోగ్రామ్స్ కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే బెటర్. ఓకే, ఆ తర్వాత చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఏంటి అంటే, సో మనం చూద్దాం 1 minute ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇది స్ట్రక్చర్స్ నుండి ఇప్పుడు చెప్తున్నాను. డిక్లేర్, ఇనిషియలైజ్ అండ్ యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ యూజింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ స్ట్రక్చర్ యొక్క డిక్లరేషన్ చేయాలి, ఇనిషియలైజేషన్ చేయాలి, అండ్ అలానే మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. నేను ఎలా అయితే, ఇగో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఎలా అయితే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఈ క్వశ్చన్ ని నేను ఎలా ఇచ్చానో
మీరు అలాగ గూగుల్లోని టైప్ చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈ క్వశ్చన్ అలాగ టైప్ చేయండి గూగుల్లో, ఏ ప్రాబ్లం లేదు. సో మీరు ఇలాగ క్వశ్చన్ టైప్ చేస్తే వెంటనే మీకు ఆ ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఎలా ఇచ్చాడో మీరు అలా కాపీ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా అయితే ట్రై చేయండి. ఓకే, ఆ తర్వాత కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ ప్రోగ్రామ్ ఫంక్షన్స్ నుండి ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూసారు కదా, ఇగోండి ఇక్కడ నేను ఇలాగ మార్క్ చేస్తూ ఉన్నాను. ఇగోండి 16, 17, 18 ఈ 3 ప్రోగ్రామ్స్ చూడండి, కనిపిస్తుందని అనుకుంటున్నాను, నేను మార్కౌట్ చేస్తున్నాను. సో హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ యూజింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ స్ట్రింగ్ యూజింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ యూనియన్ యూజింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 నుండి ఒక 8 మార్క్ ఎస్సే అడిగే ఛాన్స్ ఉంది. సో వెల్ గా ప్రిపేర్ అవ్వాలి. ప్రోగ్రామ్స్ నేను ఇచ్చినవన్నీ ఇంపార్టెంట్, ఏదో ఆచితూచి నార్మల్ గా ఏదో ఇచ్చేసినవి కాదు. మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని ఏమి ఇంపార్టెంట్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు 19th క్వశ్చన్ లో 2 మోడల్స్ అడగొచ్చు. ఇలాగా రైట్ అ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫాలోయింగ్ ప్యాటర్న్. సో 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4 అలాగా అప్ టు n వరకు, వాడు ఎన్ని నెంబర్ వరకు అడిగితే అన్ని నెంబర్ వరకు. సో ఆ ప్యాటర్న్ ని ప్రింట్ చేయమని ఒక క్వశ్చన్ అడుగుతాడు. లేదా రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ప్యాటర్న్. ఇగోండి ఈ ప్యాటర్న్ ని ప్రింట్ చేయమనైనా అడగొచ్చు. ఇగోండి స్టార్ ఇస్తాడు, తర్వాత డబల్ స్టార్, తర్వాత త్రిబుల్ స్టార్, తర్వాత 4 స్టార్, తర్వాత 5 స్టార్ అలా ఇచ్చి దాన్ని కూడా ప్రింట్ చేయమని అడగొచ్చు. ఆ క్వశ్చన్ ఒకటి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు నెగ్లెక్ట్ చేయడానికి ఏం లేదు అసలు. ప్రతిసారి అడుగుతున్నాడు ఇది. మీరు ఈసీఈ వాళ్ళని చూసుకున్న, ఈసీఈ పేపర్స్ కావాలంటే తీసుకోండి, వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంటే. సో మీ సిఎంఈ అనుకోండి, బట్ వాళ్ళకి కూడా అడుగుతున్నాడు ఈ ప్రోగ్రామ్. డిఫైన్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ హౌ టు ఎవాల్యూట్ అన్ ఎక్స్ప్రెషన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇది మీరు ఎలాగ నేను ఏమేమి చెప్పానో అవన్నీ క్వశ్చన్స్ ని మీరు టైప్ చేయండి గూగుల్లో. తర్వాత ఫైండ్ అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ ఫర్ లూప్, రికర్షన్, డివైల్ లూప్. ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ ని ఫర్ లూప్ తోని, రికర్షన్ తోని, డివైల్ లూప్ తోని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అన్ని కూడా ట్రై చేయండి. ఓకేనా, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి నేను పెట్టాను, స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే. ఆ తర్వాత మళ్ళీ ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి తీసుకోండి, నేను నెమ్మదిగా స్క్రోల్ చేస్తూ ఉంటాను 7th నుండి. ఇదిగోండి, సో ఎలా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఓకేనా గైస్? ఓకే, సో నెక్స్ట్ అయితే ప్రోగ్రామ్స్ అయిపోయింది. ఇంకా మనం థియరీ కోసం అండ్ అలానే రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం సి లాంగ్వేజ్ నుంచి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ లెసన్ నుండి 14 మార్క్స్, అన్ని లెసన్స్ నుండి 14 మార్క్స్ వస్తాయి. దట్ మీన్స్ 1 8 మార్క్ ఎస్సే అండ్ 2 షార్ట్స్ వస్తున్నాయి. అండ్ అలానే యాక్సెప్ట్ ఫస్ట్ చాప్టర్ తప్ప 2, 3, 4, 5 నుండి ఏదో ఒక దాని నుండి 10 మార్క్ ఎస్సే అడగొచ్చు. ఇంకా అయిపోయింది కదా, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ప్యాటర్న్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ చాప్టర్ నుండి ఏమేమి చదువుకోవాలి అనేది చూసేద్దాం. సో అన్ని చాప్టర్స్ నుండి నేను చెప్పను, ప్రోగ్రామ్స్ మాత్రం అవన్నీ ప్రిపేర్ అవ్వండి, ఎక్కడో దగ్గర నుంచి తగులుతుంది. నేను ఎస్ఏలు మాత్రం కొన్ని రిపీటెడ్ అండ్ అలానే కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ నుండి చెప్తాను. ఫస్ట్ చాప్టర్ లో మీ ప్రోగ్రామ్స్ అడగడు, ఓన్లీ థియరిటికల్ అడుగుతాడు కాబట్టి ఈజీగా రాయడానికి ఉంటుంది. కాబట్టి మీ థియరిటికల్ ఫస్ట్ చాప్టర్ నుండి ఎస్ఏలు చెప్తాను, నేను షార్ట్లు చెప్తాను. ఎస్ఏ ఏంటి అంటే 3 ఎస్ఏలు ఉన్నాయి. 3 ఎస్ఏల్లో ఫస్ట్ ఎస్ఏ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఓకేనా, ఇవ్వండి కనిపిస్తుంది కదా, ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అని కనిపిస్తుంది కదా. ఆ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ మ్యాటర్ రాసి దాని యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలి. స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే ఏంటుంటుంది మీ అందరికీ తెలుసు. డాక్యుమెంటేషన్ సెక్షన్, లింక్ సెక్షన్, డిక్లరేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అండ్ ఫంక్షన్స్, ఆ తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవన్నీ మనం ఒక స్ట్రక్చర్ వైజ్ గా మీకు కావాలనుకున్నట్టయితే ఈ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ కి సంబంధించి ఆల్రెడీ 1 month బ్యాక్ నేను ఒక వీడియో అయితే చేశాను, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అక్కడ. సో మీరైతే ఆ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్ లో పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే అది అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడిటింగ్, కంపైలింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ డీబగ్గింగ్ ఆఫ్ సి ప్రోగ్రామ్ కలిపి అడుగుతాడు 10 మార్క్స్ కి. ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే క్లాసిఫై డేటా టైప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ విత్ ఈ ఎగ్జాంపుల్స్. ఓకే, అదొక ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. అంతే, ఈ 3 అడుగుతాడు, అంతకు మించి ఇంకేం అడగడు. షార్ట్స్ చూద్దాం. షార్ట్స్ అయితే ఏమున్నాయంటే ఇదిగోండి 1.4 లో డిఫైన్ క్యారెక్టర్ సెట్, సి టోకెన్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అవన్నిటిని డెఫినేషన్స్ అడుగుతాడు. ఆ తర్వాత డిఫైన్ డేటా టైప్ 1.5 కూడా. ఆ తర్వాత ఏంటంటే మాక్సిమం ఇంతవరకు మీరు ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ చాప్టర్ నుండి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం థర్డ్ చాప్టర్కి వెళ్దాం, తర్వాత మళ్ళీ చెప్తాను. థర్డ్ చాప్టర్ నుండి ఏంటంటే సో చూడండి ఇక్కడ సింపుల్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ విత్ సింటాక్స్ అండ్ శాంపిల్ ప్రోగ్రామ్. మీకు ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కండిషనల్ స్టేట్మెంట్స్ నుండి ఏమేమి ఉన్నాయంటే ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, తర్వాత
స్విచ్ కేస్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గుర్తున్నాయా? ఇఫ్ ఎల్స్, స్విచ్ కేస్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ప్రతి దానికి డెఫినేషన్, సింటెక్స్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. డెఫినేషన్, సింటెక్స్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఈ 3 అలా ప్రిపేర్ అవ్వండి. ఆ 5టికి కూడా మీకు 10 మార్క్ డైరెక్ట్ ఎస్సే నేను ఇందాక చూపించిన ప్రోగ్రామ్స్ నుండి రాకపోతే వాడు ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడుగుతాడు. అప్పుడు 10 మార్క్ రాసేయచ్చు, లేదా అలా దాన్నే 8 మార్క్స్ కి కూడా అడగొచ్చు. సో అర్థమైంది కదా, ఇంకా దీంతో పని లేదు మీ కరికులంతో. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకొక చూడండి, ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు, వాటి యొక్క డెఫినేషన్లు, వాటి యొక్క ఫ్లో చార్ట్లు. ఇంకో మర్చిపోయాను, ఫ్లో చార్ట్స్ కూడా వీలున్నంత వరకు గుర్తుపెట్టుకోండి, లేదంటే వదిలేయండి. ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూప్ యొక్క డెఫినేషన్, సింటాక్స్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. ఇందాకల ప్రోగ్రామ్స్ కాకుండా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వడం ట్రై చేయండి. లేదనుకున్నట్టయితే ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ బదులుగానే ఇందాకల ఫర్ లూప్ నుండి, వైల్ లూప్ నుండి, డూ వైల్ లూప్ నుండి కొన్ని ప్రోగ్రామ్స్ నేను చూడండి ఇక్కడ ఇచ్చాను కదా ఈ పీడిఎఫ్ లోని. సో ఈ పీడిఎఫ్ లో మీకు చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్, ఫర్, డూ వైల్ అవన్నీ కూడా. దీని నుండి కూడా ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో మీరు అలా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, అలా రాసేయండి అంతే, ఇంకేమీ లేదు. నెక్స్ట్ చూద్దాం ఇంకా దీనిలో షార్ట్స్ ఏం అడుగుతాడని. ఎస్ఎస్ మాత్రం ఇప్పుడు నేను చెప్పిన దాని నుంచి అడుగుతాడు, అంతకు మించి ఇంకా అడగడు. మీరైతే అస్సలు టెన్షన్ తీసుకోకండి. తర్వాత కంపేర్ డిఫరెంట్ లూప్ స్టేట్మెంట్స్ అనేది ఫర్ లూప్ కి, వైల్ లూప్ కి, డూ వైల్ లూప్ కి కంపారిజన్ అడిగినా, లేదా కంపేర్ డిఫరెంట్ లూప్ సిస్టమ్స్ అన్నా కూడా అదే డిఫరెన్స్ రాయాలి, 3 పాయింట్లు. అండ్ తర్వాత ఏంటి అంటే చూడండి, డిఫైన్ లూప్ ఆర్ ఐటరేషన్, దాని యొక్క డెఫినేషన్ రాయండి. తర్వాత డిఫైన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అని కూడా అడగచ్చు, దాని యొక్క డెఫినేషన్ కూడా నేర్చుకోండి. ఆ తర్వాత ఏంటి అంటే మీకు స్విచ్ కేస్ స్టేట్మెంట్ చెప్పాను కదా, స్విచ్ కేస్ స్టేట్మెంట్ నుండి మాత్రమే 10 మార్క్ డైరెక్ట్ క్వశ్చన్ ఒక్కటే అడుగుతాడు సింగిల్ గా. 10 మార్క్ అవనివ్వండి, 8 మార్క్ అవనివ్వండి. ఎలాగంటే ఎక్స్ప్లెయిన్ స్విచ్ కేస్ స్టేట్మెంట్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. అప్పుడు ఏం చేయాలి అంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్ యొక్క డెఫినేషన్ రాసి, దాని యొక్క సింటాక్స్ రాసి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అని అడుగుతారా? చూపిస్తాను చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది చూడండి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆన్ స్విచ్ కేస్ స్టేట్మెంట్ అంటే ఏంటి అనేది ఇదిగోండి పైన ఉంది. సో ఇక్కడ నేను స్విచ్ కేస్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇవ్వలేదు. మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, ఆ టెక్స్ట్ బుక్ లో చూసి మీ స్విచ్ కేస్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జాంపుల్ అయితే రాయండి. సో అది ఇంపార్టెంట్ గా అయితే ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ తర్వాత బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, గో స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ప్రిపేర్ అవ్వండి, వాటి యొక్క డెఫినేషన్స్ అవి షార్ట్ కింద అడుగుతాడు. ఓకేనా? అంతే, అది 3rd చాప్టర్ నుండి. మాక్సిమం ఇలా చదువుకున్నట్టయితే పాస్ అయిపోతారు. 4th చాప్టర్ నుండి చెప్తాను, దాంతో సమాప్తం. ఇంకా అంతకు మించి ఎక్కువ చదవకండి, ఇప్పటికే బోల్డ్ అన్ని ప్రోగ్రామ్లు ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు. అంతకు మించి ప్రిపేర్ అయితే మీకు ఇంకా ఎలా అనేది చాలా కష్టం. కానీ నేను చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే పాస్ అవుతారు. ఆ ప్రోగ్రామ్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వకపోతే ఖచ్చితంగా చెప్పలేం పాస్ అవుతారా లేదా అనేది. సో 4th చాప్టర్ నుండి డెఫినేషన్లు ఏంటి అంటే యారే యొక్క డెఫినేషన్, యారే యొక్క సింటాక్స్, అండ్ యూనియన్ యొక్క డెఫినేషన్, యూనియన్ యొక్క సింటాక్స్, పాయింటర్ యొక్క డెఫినేషన్, పాయింటర్ యొక్క సింటాక్స్, స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్, స్ట్రక్చర్ యొక్క సింటాక్స్, తర్వాత ఫంక్షన్ యొక్క డెఫినేషన్, ఫంక్షన్ యొక్క సింటాక్స్. అంటే ఈ ఫంక్షన్ స్ట్రింగ్ యొక్క డెఫినేషన్, స్ట్రింగ్ యొక్క సింటాక్స్. ఇవి 4th లెసన్ నుండి 5th లెసన్ నుండి కలిపి చెప్తున్నాను నేను. ఓకేనా? ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, యారే, ఫంక్షన్, స్ట్రక్చర్, స్ట్రింగ్, యూనియన్, ఈ 5టికి సంబంధించి సింటాక్స్ అండ్ అలానే డెఫినేషన్ షార్ట్ కింద అడిగే ఛాన్సులు ఉన్నాయి. ఓకేనా? అండ్ ఇప్పుడు 1 డైమెన్షనల్ యారే, 2 డైమెన్షనల్ యారే అని చెప్పి యారేస్ లో 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఆ యారే యొక్క డెఫినేషన్ రాసేసి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసేయండి. మీకు ఎలా అడిగాడు అనుకోండి, చూడండి చెప్తాను. రైట్ అండ్ 2 డైమెన్షనల్ యారే విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంటే 2 డైమెన్షనల్ యారే యొక్క ఏమంటారు దాన్ని డెఫినేషన్ రాసి, దాని యొక్క సింటాక్స్ రాసి, దానికి సంబంధించి మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కానీ, ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కానీ ఏదో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? క్వశ్చన్ పేపర్ అయితే ఇలా అడగడం జరుగుతుంది. ఇది 4th చాప్టర్ లోని యారేస్ కాన్సెప్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటి అంటే ఇలా కూడా అడగొచ్చు, ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అండ్ యూసేజ్ ఆఫ్ 2D యారే. ఇది మీకు ప్రోగ్రామ్ అడగలేనప్పుడు అడుగుతాడు. ఏంటి చాలా ఇంపార్టెంట్, 4.3 గుర్తుపెట్టుకోండి. డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ 2D యారే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ ఎప్పుడైతే మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ అడగలేదు ఇది అడిగేస్తాడు వెంటనే. ఓకే? ఆ తర్వాత స్ట్రింగ్స్ కాన్సెప్ట్ వెళ్ళిపోతాం. స్ట్రింగ్స్ కాన్సెప్ట్ స్ట్రింగ్ లోని ఆల్రెడీ మీకు చెప్పాను, స్ట్రింగ్ యొక్క డెఫినేషన్, వాటి యొక్క సింటాక్స్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి ఈ 4.6 లో 4 చూస్తున్నారు కదా,
ఈ 4.6 లో ఈ 4 ఉంది కదా, ఆ 4 మొత్తం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని చెప్పి ఉంటాయి. ఆ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ప్రతిదీ రాసి వాటి యొక్క చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి సింటాక్స్ లాగా, అవి రాయాలి. ఓకేనా, అంతే, వాటి నుండి అంతే. సో ఇవ్వండి, డిక్లేర్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రింగ్ వేరియబుల్ అని అన్నాడు కదా, అదేంటి అంటే మీకు షార్ట్ క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్లు ఉన్నాయి, అంతే. ఆ తర్వాత స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు చెప్పాను, స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ చదవండి, స్ట్రక్చర్ యొక్క సింటాక్స్ చదవండి. చదివిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇనిషియలైజింగ్ స్ట్రక్చర్, డిక్లరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్, యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్, ఈ రెండు కలిపి 4.9 లో 1, 2 కలిపి డైరెక్ట్ 10 మార్క్ ఎస్సే అడుగుతాడు. ఆ ప్రతి దానికి హెడ్డింగ్ ఎట్టి దాన్ని డెఫినేషన్ రాసేసి యాక్సెసింగ్ మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేసినట్టయితే మీకు ప్రోగ్రామ్ వస్తుంది, ఆ ప్రోగ్రామ్ రాసేయండి. ఓకేనా, సో ప్రోగ్రాములు మీ దగ్గర ఉన్నాయని ఆశిస్తున్నాను, మరి లేకపోతే మాత్రం చాలా కష్టం. ఆ తర్వాత ఈ స్ట్రక్చర్ అసైన్మెంట్ అండ్ హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇచ్చాను. ఆ రెండింటికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, అంతే, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే డిఫైన్ యూనియన్ అండ్ అలానే స్ట్రక్చర్ ఉంటుంది, యూనియన్ ఉంటుంది, యూనియన్ యొక్క స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఆ రెండింటికి డెఫినేషన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. యూనియన్ సింటాక్స్, ఓకే, డెఫినేషన్ అండ్ యూనియన్ సింటాక్స్. ఆ తర్వాత యూనియన్ యొక్క సైజ్ ని ఫైండ్ చేయడానికి ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, జాగ్రత్తగా వినండి. ఈయన చెప్తున్నాం ఏంటి భయ్యా అంటే మరి కష్టం కదా, మరి ప్రోగ్రామ్స్ సి లాంగ్వేజ్ పాస్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 3 days అయినా మీరు తీసుకోవాలి, లేదా అట్లీస్ట్ 2 days అయినా. ఇవ్వండి హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ యూనియన్, ఇవ్వండి ఎగ్జాంపుల్, ఈ ప్రోగ్రామ్స్ అన్ని 1 day లో కంప్లీట్ చేస్తే ఇంకో 1 day లో మిగిలితే ఆ 1 day లో థియరీ చదువుకోండి. ఇప్పుడు చెప్తున్న థియరీ అని, ఓకేనా, ప్రతిదానికి ప్లాన్ ఉండాలి. ఇంకా ఇంపార్టెంటే చెప్తున్నాను, ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి ప్రోగ్రామ్స్, అవన్నీ చెప్తే మాత్రం ఖచ్చితంగా బర్డెన్ అయిపోతుంది మీకు. సో ఆల్రెడీ ఇంపార్టెంటే చెప్పాను, సో అంతకు మించి ఇంక నేను చెప్పను కూడా, ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రెజర్ లో ఉండి ఉంటారు అందరూని. సో ఇది. ఆ తర్వాత షార్ట్స్ కనుక చూసుకున్నట్టయితే డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో అంతే, ఇంకేమీ లేదు, ఆల్రెడీ నేను చెప్పేశాను. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఎస్ఏ 5th లెసన్ నుండి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ప్రీ ప్రొసెసర్ డైరెక్టివ్స్, డైరెక్ట్ 10 మార్క్స్, హ్యాష్ డిఫైన్, హ్యాష్ ఇంక్లూడ్, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్రీ ప్రొసెసర్ డైరెక్టివ్స్ కింద వస్తాయి. ఆ ప్రీ ప్రొసెసర్ డైరెక్టివ్స్ ఒక 5 ఉంటాయి, హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ డిఫైన్, హ్యాష్ వాయిడ్, సంథింగ్ ఉంటాయి. అవన్నీ కూడా తర్వాత అవన్నీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, అవన్నీ డెఫినేషన్లు, వాటి యొక్క ఎగ్జాంపుల్ స్ట్రక్చర్స్, ఐ మీన్ సింటాక్స్. దీంతో మీకైతే సి ప్రోగ్రామింగ్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. అండ్ ఆ పీడిఎఫ్ కావాలనుకున్నట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నేను పంపిస్తాను. ఈ పీడిఎఫ్ ని డిస్క్రిప్షన్ లో అటాచ్ చేయడం నాకు అవ్వట్లేదు, సో అందుకే అటాచ్ చేయడం లేదు. మీ ఇష్టం, జాయిన్ అవుతారు లేదనేది. లేదనుకున్నట్టయితే వీడియోని 0.5 లో పెట్టుకొని, నేను ఆల్రెడీ ఇందాక చూపించిన ప్లేబ్యాక్ స్పీడ్ 0.5 లో పెట్టుకొని వీటిని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇదిగోండి మళ్ళీ నేను చూపిస్తున్నాను. జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. ఇంకా అది నేను మీకు హెల్ప్ చేయాలని చెప్తున్నాను తప్ప నా కోసం అయితే కాదు, జస్ట్ తీసుకోండి. ఓకేనా, సో అంతే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినట్టయితే అడగండి, లేదా యూ కెన్ కాంటాక్ట్ కమెంట్ సెక్షన్ నుంచి కూడా మీరైతే నన్ను మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి సిచ్యువేషన్ లో మీ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం బూస్టప్ రావడానికి వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ అలానే వీడియోని ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మీ స్టేటస్ లో కూడా పెట్టుకోండి, ఫ్రెండ్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. బాయ్ బాయ్.